అందం కాదు, అభినయం ఉండాలి. అలాగే పాత్రకు తగ్గ ఆహార్యం, ఆ పాత్రకు తగ్గ న్యాయం చేకూర్చగలిగితే హీరోయిన్ అవ్వటం అంత కష్టమేమి కాదు అని నిరూపించారు కితకితలు సినిమా ద్వారా గీతా సింగ్. ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు. మీకు బాగా పరిచయమే, బాగా నవ్విస్తారు, మంచి కమెడియన్. మాట్లాడదాం ఆమెతో. నమస్తే గీతా సింగ్ గారు. నమస్తే అండి. నేను సూపర్ సెక్సీ ఫ్యాట్ అన్ని అనమాట. ఓకే. సో బాగా పరిచయం అంటే జనానికి కితకితలు. అవునండి, కితకితలు. ఆ మూవీ చూసి ప్రతి ఫ్రేమ్ లో నవ్వుతాం. ఎస్. సో అట్ ద సేమ్ టైం క్లైమాక్స్ లో మీరు ఇచ్చే మెసేజ్ ఎస్. ఇలా. సో ఏమైంది అంత పాపులర్ గా హీరోయిన్ గా వెళ్ళారు మంచిగా? సో ఎలా వచ్చింది అవకాశం మీకు? అవకాశం ఈవీవ్ గారు పిలిచారండి. యాక్చువల్లీ నేను ఈవీవ్ గారిది ఎవడుగోల వర్క్ చేశాను. సో మేము బ్యాంకాక్ లో ఉన్నప్పుడు డైరెక్టర్ గారు ఊహించుకున్నారు సంథింగ్ డిఫరెంట్ గా ప్లాన్ చేయాలి అని. డైలీ ఇలా చూసి మేము అడిగాను, సార్ ఏంటి సార్ అలా చూస్తున్నారంటే చెప్తా 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 అన్నారు. ఒక 5 days చెప్పేశారు ఇంకా డైరెక్టర్ గారు. కితకితలు సినిమా చేస్తున్నావు, నువ్వే హీరోయిన్ అని చెప్పారు. నేను షాక్ అంటే ఇంకా షాక్ లోనే ఉంటాం మేము. ఎందుకంటే హీరోయిన్ అంటే స్లిమ్ గా, కొంచెం టాల్ గా, ఫేర్ గా, అలానే హీరోయిన్ యాక్సెప్ట్ చేస్తారు మన మైండ్ లో ఒకటి ఉంటుంది మైండ్ లో. సార్ నేను అనుకో సార్ నేను అన్నిటికీ ఆపోజిట్ గా ఉన్నాను కదా, నేనేంటి సార్ అంటే లేదు ఇది కామెడీ బేస్ సినిమా, నువ్వు చేస్తున్నావు మనం చేస్తున్నాం అని చెప్పారు. సో చేసేసాము, హిట్ కొట్టేసాము కూడా మేము. అంటే అప్పటికే ఆయనకి స్టోరీ ఒకటి మైండ్ లో ఉంది, క్యారెక్టర్ కోసం వెతుకుతున్నారు ఈవీ గారు. అంతే. అంటే బాహుబలి సినిమా ప్రభాస్ చూడగానే ఒక థాట్ వచ్చింది, నన్ను చూడగానే నాకు థాట్ వచ్చింది. ఓకే. సో అలా చేసాము. సో అంటే ఒకేసారి హీరోయిన్ గా మిమ్మల్ని మీరు ప్రొజెక్ట్ చేసుకుంటారు, ఆ టెన్షన్ ఎలా ఉండింది ఫస్ట్ మూవీతో? మామూలు కమెడియన్ గా ఉండి అవును హీరోయిన్ గా ఉండాలి అంటే, బేసిక్ గా చెప్పాలంటే హీరోయిన్ అవ్వాలి అంటే జిమ్ కి వెళ్తుంటారు, ఫిజిక్ మీద చాలా కాన్సన్ట్రేట్ చేస్తారు. బట్ నాకు అదేం లేదు, చాలా తినాలి, చాలా ఇంకా లావ్ అవ్వాలి అని కాన్సెప్ట్ పెట్టారు డైరెక్టర్. సో నాకు ఈజీ అయిపోయింది. 24 hours తినడం, నో వాకింగ్, నో నథింగ్, డైట్ లేదు ఏం లేదు, తినడం, నెయ్యి అన్నం తినడం, అట్లాంటి మొత్తం స్వీట్స్ తినడం. సో దానికోసం నేను వెయిట్ ఇంకా పెంచాలి అని చెప్పారు. సో ఓకే సార్ ఒక 4 months టైం ఉంది మనది అని చెప్పారు. ఆ 4 months చాలా పెరిగాను నేను. వెయిట్ చాలా హీరోయిన్ అవటం కోసం ఒక రకంగా సాక్రిఫైస్ చేశారు. అప్పటికి అంటే మూవీ అనుకున్నప్పుడు ఎంత ఉన్నారు, ఎంత పుటాన్ అయ్యారు? ఆ మూవీ అనుకున్నప్పుడు ఐ థింక్ 91, 92 సంథింగ్ ఎంతో ఉన్నానండి. సో మూవీ కోసం ఒక 25 kgs 30 kgs పెరిగాను. చాలా 20 అసలు చాలా పెరిగాను ఇంకా నేను. సరే, ఎందుకంటే ఒక అచీవ్ చేయాలి అంటే మన మీద అంత పెద్ద డైరెక్టర్ ఒక నమ్మకం పెట్టుకున్నాంటే దాన్ని మనం ఫుల్ఫిల్ చేయాలి. సో కష్టపడేది ఏం లేదు, అక్కడ కష్టపడి కూర్చొని తినడమే. సో నాకు చాలా హాయి అనిపించింది. మంచి నేను కరెక్ట్ గా అన్ని తినేసి కొంచెం లావ్ అయిపోయాను. సో అదే కంటిన్యూ చేస్తున్నాను ప్రస్తుతానికి. ఓకే. సో కితకితలు సినిమా ఎంత కామెడీ ఉంటుందో ఫైనల్ గా ఒక మంచి మెసేజ్ ఉంది. ఆ తర్వాత చాలా సెంటిమెంట్ ఉంది దాంట్లో. చాలా బొద్దుగా ఉన్న అమ్మాయిలు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అబ్బాయిలు కూడా అమ్మాయిలో వ్యక్తిత్వం చూడాలన్న కాన్సెప్ట్. అవునండి, చాలా మంది మారారు కూడా. అందమే కాదు, ఫిజికే కాదు, మనసు ఉండాలి. వాళ్ళు కూడా లావున వాళ్ళకు మంచి మనసు ఉంటుందని చాలా మంది యాక్సెప్ట్ చేశారు. సో నాకు చాలా మంది పరిచయం అయినప్పుడు వాళ్ళు చెప్పారు, మా ఆయన ముందు నేను లావుగా ఉన్నా అని చెప్తే ఇట్లా తిట్టేవాళ్ళు. కానీ సినిమా చూసాక మా వాళ్ళు కూడా కొంచెం మంచి మార్పు వచ్చింది. నేను ప్రసాద్ ఐమాక్స్ చూడడానికి వెళ్ళాను. ఒక ఆమె నన్ను పట్టుకుంది, అంటే ఏంటి నేను వెళ్ళాలి అంటే, మీరు మేడం ప్లీజ్ ఒక్క నిమిషం, వాళ్ళ ఆయనకి ఫోన్ చేసి పిలిపి చూసారా మా ఆయన కూడా మీ ఆయనలాగా హైట్గా ఉన్నారు, మా ఆయనలాగా అంటే, అదే అమ్మా మీ సినిమాలో మీ నరేష్ గారి లాగా ఎంత హైట్గా ఉన్నాను చూడండి, ఎంత పొట్టిగా మీలాగా. కానీ మా ఆయన మంచిగా చూసుకుంటున్నారు, చాలా థ్యాంక్స్ అమ్మా అనగానే ఓహో మంచి మెసేజ్ వెళ్ళింది జనాల్లో అనిపించింది నాకు. ఇంకా హీరోయిన్ గా వచ్చిన హ్యాపీనెస్ కానీ ఇది బాగుందండి. ఎందుకంటే జనాల మార్పు అనేది వస్తుంది చూడండి, అది చెప్తుంటే మనం చాలా హ్యాపీ ఫీల్ అవుతాం మనం. సో చాలా హ్యాపీ అనిపించింది నాకు. సో అప్పటి వరకు కమెడియన్ గా ఉండి మంచి స్టార్డమ్ వచ్చిన తర్వాత మళ్ళీ ఒకేసారి అంత గ్యాప్ వచ్చేసింది, గీతా సింగ్ కనిపించకుండా వెళ్ళిపోయారు. అంటే ఐ టేకెన్ 2 years గ్యాప్ అండి, 2.5 years గ్యాప్ తీసుకున్నాను. మధ్యలో మన కరోనా వచ్చింది, అక్కడ మన షూట్స్ అన్ని ఆగిపోయి. సో నేను కొంచెం గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది. బట్ ఇప్పుడు మళ్ళీ కంబ్యాక్ ఇచ్చేసాము. ఇంకా ఇప్పుడు వద్దాం పాయింట్ లోకి. మీరు అందరూ చూసే ఉంటారు. సో టాలెంట్ ఎవడబ్బా సొత్తు కాదు అంటూ ఒక లైన్ తీసుకొని స్టార్ట్ చేసి మళ్ళీ గుడి